ప్రభునందు ప్రియులారా, మనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, ఎబోషీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ప్రభునందు ప్రియులారా, యెహోషువ గ్రంథములో రాయబడిన ఈ మాటను మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న ఈ జాతుల వారు, వీరు దేవునికి వ్యతిరేకులు, వీరందరూ కూడా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకులే. అందుకే దేవుడు చెప్పాడు, నేను మీ మధ్యలో ఉన్నానని ఉంటే నిశ్చయముగా వీరందరినీ మీరు ఏం చేస్తారు? మీరు వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టునని దేవుడే వెళ్ళగొడతాడు, వెళ్ళగొట్టాలి. మరొక మాట చదువుదాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం చూడండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55, 56 నేను చదువుతాను. చూడండి. మీరు మీ ఎదుట నుండి ఆ దేశ, ఇందాక చదువుకున్నామే, ఆ దేశాల వారిని వెళ్ళగొట్టని ఎడలా మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు ఎలా ఉంటారంట, మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలలో సోలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టెదరు. నేను మీకు చేస్తాను. వాళ్ళను మీరు ఉంచితే నేను వాళ్ళకి ఏమైతే చేయాలనుకున్నానో అది మీకు చేస్తాను. ఆ శిక్ష మీకు కూడా ఉంటుంది. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకొక మాట అదే యెహోషువ గ్రంథంలో మీరు 23వ అధ్యాయంలోనికి రండి. యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయము 12వ వచనం. వారితో మీరును మీతో వారు సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయక పోను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి జనులను కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ పక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుడు పలుకుతున్న మాటలు, మనుషులు కాదు. ఈ మనుషులు కాదు ఇవి. ఇప్పుడు మీరున్న దేశంలో మీరు నమ్మకంగా ఉండాలంటే ఇశ్రాయేలీయులారా, మీరేం చేయాలా? మీరు చేయాల్సిన పని ఏంటి? వీరందరినీ వెళ్ళగొట్టాల. వారు మీ మధ్యలో ఉండకూడదు. వారుంటే మీ కళ్ళలో ముండ్లుగా ఉంటారు, మీ పక్కలో సోలాల్లాగా ఉండి మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు. మీరు నెమ్మదిగా ఉండాలంటే, సుఖముగా ఉండాలంటే వారు మీ మధ్యలో ఉండకూడదు.
ఈ జాతులు మీ మధ్యలో ఉండకూడదు, ఈ అన్యులు మీ మధ్యలో ఉండకూడదు, వారితో మీరు సాంగత్యం చేయకూడదు. సాంగత్యం అంటే సహవాసం చేయకూడదు. వారు మిమ్మల్ని ఏం చేస్తారంటే భ్రమపరుస్తారు. మీరు వారిలో అంటే మీరు మీ కళ్ళు ముళ్ళు గుచ్చినట్లుగా వారు మీ కళ్ళను గుచ్చుతారు. మీరు గుడ్డివాళ్ళు అయిపోతారు. ఇక మీకు చలనం ఉండదు, మీ ప్రక్కలో సోనాలు, అందుకని మీరు ఏమీ చేయలేరు, నిశ్చేష్టులుగా ఉండిపోతారు. వారు చేసే వాటినే మీరు చేస్తారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించగానే ఐగుప్తు దేశం నుంచి వారు విమోచించబడ్డారు. ఐగుప్తు నుండి వారు తప్పించబడ్డారు గొర్రె పిల్ల రక్తము చేత. అవునా? విమోచించబడ్డారు. ఇప్పుడు వారు దేవుడు ఒక శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో వారు ఉండాలంటే వారి శత్రువులను వారు వెళ్ళగొట్టాలి. అయితే వీళ్ళేం చేశారు? వెళ్ళగొట్టారా? దేవుడు హోషేయ గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది? ఈ మాట చలివిచ్చను. ఇప్పుడు మీరు ఆ అన్యులను విసర్జించమంటే, వారి పద్ధతులను విసర్జించమంటే, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? వీరు యెహోవానే విసర్జిస్తున్నారు. ఏ దేవుడైతే ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడో, ఏ దేవుడైతే వారికి శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే వారికి సమృద్ధినిచ్చాడో, ఏ దేవుడైతే వారికి అన్ని కలుగజేశాడో, అదే దేవుణ్ణి వారు విసర్జిస్తున్నారు. అదే దేవుణ్ణి వారు ఏం చేశారు? వదిలేశారు. చూడండి అంటున్నాడు. చూడండి, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుణ్ణి విసర్జించి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలు జాతి బహుగా వ్యభిచరిస్తున్నారు. అంటే భర్తను వదిలిపెట్టిన భార్య. భర్త ఎవరు? యెహోవా. భార్య ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఇప్పుడు నిన్ను సృజించిన వాడు నీ భర్త ఉన్నాడు, నిన్ను రక్షించిన వాడు, నిన్ను విమోచించిన వాడు. భర్త అంటే అక్షరానుసారంగా ఆలోచించొద్దు. భరించేవాడు భర్త, పోషించేవాడు భర్త, ప్రేమించేవాడు భర్త. ఇప్పుడు ఇశ్రాయేలుని ప్రేమించేదెవరు? దేవుడు. ఇశ్రాయేలు కష్టాలను భరించిందెవరు? అరణ్యములో వారిని గద్ద రెక్కల మీద మోసినట్లుగా ఆయన మోశాడు. వారికి ఎలాంటి కష్టము రాకుండా, వారి కష్టాలను భరించి, వారి పాదములకు రాయి తగలకుండా, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఉండి వారిని ఎంతగా ప్రేమించాడో చూడండి, వారిని ఎంతగా భరిస్తున్నాడో చూడండి. అలాగే పోషించువాడు భర్త అయితే వారికి ఆకలైనప్పుడు మన్నాను కురిపించి,
దప్పికైనప్పుడు బండ నుంచి నీళ్లను తెప్పించి చేదు నీటిని మధురంగా మార్చి వారు అలసట చెందకుండా వారిని తృప్తిపరుస్తూ నడిపించిన వాడెవరంటే దేవుడే. మరి వారికి అంత ఆదరణ కలగజేసిన ఆ దేవుణ్ణి ఎంత తేలిక మర్చిపోయారు వాళ్ళు, ఎంత తేలిక వదిలిపెట్టారు. దేవుడిచ్చినటువంటి ద్రాక్ష, దేవుడిచ్చినటువంటి అంజూరపు అడలు, దేవుడిచ్చినటువంటి ఆ సంపద వారు అనుభవిస్తూ ఆ సంపదను మరలా అన్య దేవతలకు సమర్పిస్తున్నారు, అన్యులకు సమర్పిస్తున్నారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. మీలో మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి, నా మాటను విడిచిపెట్టి, నా సావాసాన్ని విడిచిపెట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. బహుగా వ్యభిచరించిరి అని ఉంది అక్కడ కదా. చూడండి ఆ 2వ వచనములో, బహుగా వ్యభిచరించి ఉన్నారు. సరే, హోషేయతో తర్వాత మాట చెప్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. వ్యభిచరిస్తున్నారు, ఇది మనము అక్షరానుసారంగా తీసుకోమాకండి. అంటే దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వకుండా లోకానికి ఇవ్వటమే వ్యభిచారం. దేవుణ్ణి ఆరాధించవలసిన రీతిలో ఆరాధించకపోవటమే వ్యభిచారం. ఇప్పుడు మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మన స్థితి ఎలా ఉంది, మనం దేవుని సన్నిధిలో ఎలాగ నడుస్తున్నాము ఒకసారి ఆలోచిస్తారా? ఓ దైవజనుడు గంటెల ప్రకాష్ గారని, ఆయన ఒక చోట ఒక మాట అడిగాడు. మీరందరూ క్రైస్తవులే, మీరందరూ క్రైస్తవులే, క్రైస్తవులేనా? మీరందరూ అందరూ క్రైస్తవులేనా? క్రైస్తవులైతే మీరు చేసే పనుల్లో, ఉదాహరణకు ఒక వివాహం జరుగుతుంది, ఆ వివాహము నిజంగా క్రైస్తవ వివాహము ఎంతమంది చేశారని అడిగాడు. ఇప్పుడు నేను కూడా అదే ప్రశ్న మీకు వేయాలి. మీరు నిజంగా క్రైస్తవ వివాహము ఎంతమంది చేశారు? ఎంతమంది చేశారు క్రైస్తవ వివాహం? చెప్పండి. అన్యుల పద్ధతులు లేకుండా క్రీస్తుకు మహిమ వచ్చేటట్లుగా ఎంతమంది వివాహం చేశారని అడిగాడు ఆయన. ఇదే ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని వేస్తే మీరేం చెప్తారు? నిజమేనా? ఒకసారి ఆయన ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనతో పరిచయం చేసుకున్నాయా, ఈ అపార్ట్మెంట్ లో పెళ్లి జరిగిందయ్యా, మొన్న మధ్యలో పెళ్లి జరిగింది, క్రైస్తవులు మీ వాళ్ళే పెళ్లి చేసుకున్నారు, అయితే యేసు ప్రభు పటం పెట్టుకున్నారు, అన్ని మేము చేసినట్లుగానే చేశారయ్యా, మీకు మాకు ఇంకా తేడా ఏముందయ్యా అని అడిగిందంట. ఆయన ఏం చెప్పాడంటే, వెనక యేసు ప్రభు పాఠం ఉందగా అదే అని అన్నాడు. వెనక యేసు ప్రభు పట్టం ఉంది అదేనన్నాడు. ఇంకేం చెప్తాడు? నిజమే కదా, మీకు మాకు ఇక తేడా ఏముంది? అన్ని ఆయన ఇక్కడేమో పాస్టర్ గారు చేశాడు పెళ్లి, అక్కడేమో పూజారి చేశాడు, పూజారో బ్రాహ్మణుడో ఎవరో ఒకళ్ళు వాళ్ళు చేశారు. ఏమండి,
తేడా ఏముంది? ఆయన అంటాడు, బాధపడతాడు. ఈ క్రైస్తవుల్లో ఈ పద్ధతి మార్చగలిగినప్పుడే నిజమైన క్రైస్తవులుగా ఉంటారు. నిజమైన క్రైస్తవులుగా ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అదే వ్యభిచారం. వ్యభిచారం అంటే ఏమిటి? అన్యుల పద్ధతులను అనుసరించటమే వ్యభిచారం దేవుని దృష్టిలో. అది భయంకరమైన వ్యభిచారం. శరీర సంబంధమైన వ్యభిచారం కన్నా ఈ ఆచారాలు ఉన్నాయే, ఈ పద్ధతులు చేస్తారే, ఇదే దేవుని దృష్టిలో భయంకరమైన వ్యభిచారం. భయంకరమైన. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? వారు ఏం చేశారు? బయలుదేవతకు లేకపోతే అన్య దేవతలకు వారు వారి ఆచారాలను వీళ్ళలోకి తెచ్చుకొని ఇవి అనుసరిస్తున్నారు. మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. 7 సంగతులు ఉన్నాయి, కానీ నేను 1 2 చెప్తాను, అందుకన్నా ఎక్కువ చెప్పలే. గమనించండి. ఇక్కడ మనం మరొక్కసారి యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలోనికి వద్దాం. 11వ వచనం చూడండి. జీవము కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడు అనటానికి గుర్తేమిటి? జీవము కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అనటానికి గుర్తేంటి? ఉన్నాడు అనటానికి గుర్తేమిటంటే, చూడండి, మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూషీయులను వెళ్ళగొట్టుననియు. వీళ్ళని వెళ్ళగొట్టాలి. అప్పుడు దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అని ఒక నిర్ధారణ. మీరు దేవునితో ఉన్నారు అనేది ఒక నిర్ధారణ. ఎప్పుడు? వీరిని ఎల్లగొట్టినప్పుడు. అలాగే ఇప్పుడు మనం క్రీస్తును నమ్ముకున్న వారం కదా, క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడిన వారు. దేవుడు మనతో ఉన్నాడు అనటానికి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పని వాళ్ళని వినండి. ఇప్పుడు కనానీయులు అక్కడేముంది చూడండి. మీ ఎదుట నుండి కనానీయులను. ఇక్కడ ఒక్కొక్క జాతి ఒక్కొక్క పాపానికి గుర్తు. ఒక్కొక్క జాతి ఒక్కొక్క పాపానికి గుర్తు. అంటే వారు ఆ జాతులను వెళ్ళగొట్టాలి. ఇప్పుడు సంఘము, రక్షించబడిన మనము ఈ పాపాలను వెళ్ళగొట్టాలి. ఇవి చాలా భయంకరం. మొదటి విషయం, కనానీయులు. ఈ కనానీయులు ఎలాంటి వారు అంటే ధనాపేక్ష కలిగిన వారు. ధనము మీదే ఆపేక్ష. ఫిలిప్పీలకు అపోస్తులైన పౌలు ఉత్తరం రాసిన దాంట్లో చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు చూడండి, 21వ వచనం. అమ్మా, అంటే ఇక్కడ స్వార్థం. అందరూ, అమ్మాయి వినండి, ఇక్కడ కూర్చున్న మీరు వినండి, అయ్యా జాగ్రత్తగా వినండి.
అందరూ తమ సొంత కార్యములనే అన్నాడు. సొంత కార్యములను, సొంత కార్యములనేనా? అందరూ తన సొంత కార్యములను చూసుకొంచున్నారు అల్లా. అంటే తర్వాత ఇంకొక కార్యం కూడా చూస్తారు. కానీ అక్కడ పౌలు గారు స్పష్టంగా రాస్తున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, అంతవరకే చూసుకొనుచున్నారు. ప్రభు కార్యములను ఏమన్న తర్వాత క్రీస్తు కార్యములను చూడరు. ఇప్పుడు మీ జీవితంలోనికి వద్దాం. అది ఫిలిప్పీ సంఘానికి రాశాడు దేవుడు, పౌలు. ఇప్పుడు మనము ఈ నూతన యెరూషలేము, ఈ సంఘముతో అదే పౌలు గారు మాట్లాడుతున్నాడు. అనుకుందాం మాట్లాడుతున్నాడు. మీరు సొంత కార్యములకే పరిమితి అయ్యారా? దేవుని కార్యములు ఏమైనా చూస్తున్నారా? దేవుని పనిని ఏమన్నా చూస్తున్నారా? దేవుని పని కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నారా? ఎంతవరకు దేవుని పనికి మీరు ముందుకొస్తున్నారు? ఇశ్రాయేలీలకు దేవుడు ఏమిచ్చాడు? పొలాలిచ్చాడు, భూములిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. అవన్నీ ఏం చేస్తున్నారు వాళ్ళు? వారి జీవితంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా అన్య దేవతలను ఆరాధిస్తూ, అన్య దేవతలకు వాటిని సమర్పిస్తూ వ్యభిచారులైపోయారు. ఈరోజు దేవుడు నీకేమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆర్థిక పరిస్థితులు మంచిగా సమకూర్చాడు. ఇన్ని చేస్తే వాటన్నిటినీ నీ సొంత కార్యాలకే వాడుకుంటున్నావు గాని, సొంత కార్యాలనే చూసుకుంటున్నావు గాని, మరి క్రీస్తు కార్యాలు, క్రీస్తు పని దాన్ని చూడనవసరం లేదా? అందుకే ఇక్కడ చూడండి, 3 రకాల మనుషులు ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు. 3 రకాల వాళ్ళు. ఎవరు వాళ్ళు? 3 రకాల వాళ్ళు ఎవరు? 3 రకాల వాళ్ళు ఎవరంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సోమరులు కొందరు ఏం చేయరు అసలు, సోమరులు. కొందరు స్వార్థ ప్రియులు. సంఘములో కొంతమంది సోమరులు, వాళ్ళకి ఏం పట్టవు, తింటాం, ఏదో వస్తే వస్తాం. ఆదివారం నాడు కొంతమంది వస్తే వస్తారు, లేకపోతే లేదు. సోమరులండి. ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వస్తున్నారు కదా మీరందరూ దేవుని మందిరానికి వస్తున్నారు కదా, మీరు సోమరులుగా వస్తున్నారా? మరి సోమరితనం లేకుండా వస్తున్నారు? చెప్పండి, నాకు చెప్పాలి మీరు. సోమరులుగానే వస్తున్నారా? ఏమ్మా? అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సోమరులుగా వస్తారు కానీ మీ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు సోమరులుగా వెళ్ళరు. వెళ్తారా? నాకు చెప్పాలి, మీరు మాట్లాడండి. మీరు ఉద్యోగానికి వెళ్ళాలి, వెళ్తారా? ఇప్పుడు మన వినోద్ ఉన్నాడు, ఊరక ఆయన చిన్నోడు కనుక ఆయన గురించి చెప్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళు చిన్నోడు ఆయనే కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళాలి. ఏం చేస్తాడు ఆయన? ఏమయ్యా వినోదు, టీకి వెళ్దారా, లేకపోతే ఏదైనా టిఫిన్కి వెళ్దాం, నాకు పని టైం అయిపోయిందిలేండి, నేను పని చూసుకుని వెళ్ళాలంట. టైం అయిపోయిందిలే
ఆయన చూడండి, ఇక ఆ పనిలో ఇక ఏ సోమరితనం ఉండదు. లెగుస్తాడు, మొహం గడుగుతాడు, స్నానం చేస్తాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, టయానికి వెళ్ళిపోతాడు. మీరు కూడా అంతే కదా. ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, మా ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ లేటుగా వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చెయ్యొద్దండి, నేను చూస్తాను. ఒక్కసారి చెయ్యొద్దండి. ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, లేటుగా వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు చేయొద్దండి, ఒకళ్ళు చేయొద్దండి. ఇప్పుడే ఇస్తా మీకు 1000 రూపాయలు. అమ్మా, మీరు ఉద్యోగానికి లేటుగా ఎందుకు వెళ్తారు? వెళ్ళరు, ఏదో ఒక్కసారి వెళ్తారు. అంటే నీకు నిర్ణయించిన టయానికి వెళ్తారు. మధ్యాహ్నం డ్యూటీ అయితే మధ్యాహ్నం, పొద్దున్న వెళ్ళరు. మధ్యాహ్నం డ్యూటీ వాళ్ళు పొద్దున్న ఎందుకు వెళ్తారు? ఏం చేస్తారు? పోయాడా? కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉదయాన్నే లెగవాలి, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ముఖం గడగాలి, స్నానం చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, త్వరగా వెళ్ళి నేను 10:30 కల్లా దేవుని మందిరంలో పడిపోవాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది చెప్పండి? ఇప్పుడు మీరు సోమరులు అంటారా? కాదా? సోమరులకు పరలోక రాజ్యం ఉందా? సోమరులకు పరలోక రాజ్యం ఉందా? లేదు. దేవుడు కోరుకునేది క్రమం, అవునా కదా? దేవుడు కోరుకునేది ఏంటి? యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశాడు. 3 రోజులు అయిపోయింది. అరే వీళ్ళు వెళ్తూ ఏడన్నా పడతారేమోనని దేవుడు వీళ్ళకందరికీ భోజనం పెట్టమన్నాడు. శిష్యులను భోజనం పెట్టమంటే వాళ్ళ కిందకి పైకి చూశారు. ఈయనేంద్ర బాబు మమ్మల్ని భోజనం పెట్టమంటే మేమెక్కడ తెచ్చిపెట్టాము? ఇంతమందికి 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు చూస్తే? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 11 17 మొత్తం 20 లోపలే. మరి స్త్రీలు? ప్రభు దగ్గరకు వచ్చేది స్త్రీలు ఎక్కువే. ప్రభు దగ్గరకు వచ్చేది స్త్రీలే, కానీ సమస్యలు కూడా తెచ్చేది స్త్రీలే. సంఘాలు చెడిపోయేది కూడా స్త్రీలను బట్టే ఎక్కువగా. వీళ్ళు ఇంటికెళ్ళి పుల్లలు పెడతారు, సంఘంలో పెట్టరు, కానీ ఇంటికెళ్ళి పెడతారు వాళ్ళ ఆయన దగ్గర. అంటే మనకు ఆ బాధ లేదు కనుక మనకి పర్వాలేదు. కానీ ఈ నామకార్థ క్రైస్తవ సంఘాలు ఉన్నాయే, నామకార్థ క్రైస్తవ సంఘాలు, ఈ మెయిన్ లైన్ చర్చిస్, ఆ చర్చిస్ లో అన్నిట్లో పుల్లలే. స్త్రీల సమాజము వారు, వాళ్ళని కూడా పొగడాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు. మీటింగ్ జరుగుతుంటే పేపర్లో పేరు వేయాలి, సేవకుడి పేరు పక్క ఉంటే సంఘ పెద్దలు అంటే చాలదు, మళ్ళా ఏమనాలి? స్త్రీల సమాజం, వాళ్ళ పేరు కూడా ఉండాలి. మేమేమన్నా తక్కువ? చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా. సరే, సోమరుడు వాటికి ముందు ఉంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారంట ఈ సంఘంలో. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను ఒక మాట చూడండి, ఆ సంఘంలో సంగతులు 1 అధ్యాయము 15 వచనం చూడండి. అదే అమ్మా, ఏందంట? పెద్దగా చదవమ్మా. అమ్మా, ఎక్కడోళ్ళు? ఈ అసూయ కలిగిన వాళ్ళు ఎక్కడోళ్ళు? కొందరు అసూయ చేతను. ఎక్కడ? సంఘములో ఉన్న వాళ్ళు అసూయ. సంఘములో ఉన్న వాళ్ళకి అసూయ వస్తుందా? కొందరు అసూయ చేతను. కొందరు ఎలా ఉన్నారు? గొడవలే. తలారం వాళ్ళకి అందింది, మాకు అందలేదు. వాళ్ళకి ముందు పెట్టారు, మాకెప్పుడో చివరిలో కొంచెం వేశారు. తలారం కాడ గొడవలు, పానీయం కాడ గొడవలు, ప్రార్థన కాడ గొడవలు,
పాటలు పాడే కాడ గొడవలు. వాళ్ళు పాడారు, మేము పాడలేదు. మీరందరూ ఏక శరీరులా కాదా? సంఘం అంటే ఏంటి? వినాలి జాగ్రత్తగా. సంఘం అంటే ఏమిటి? ఏమండి దేశాయ్ గారు, సంఘం అంటే ఏమిటి? ఏక శరీరం, ఒకటే శరీరం. ఈ ఒకటే శరీరానికి కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, నోరున్నాయి, చేతులున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆహారము ఈ చేతితో తీసుకొని నోటితో తింటాం కదా. ఈ నోటితో తిన్నది ఇక్కడ పనిచేస్తుంది ఎవరు? చెయ్యి పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది. ఇప్పుడు కాలు అడిగితే నాదేది, నేను చేయొద్దా అంటే, ఈ చెయ్యి చేసినా ఈ నోరు చేసినా ఈ ఆహారం శరీరం అంతటికీ సప్లై అవుతుంది. అలాగే ఇక్కడ ఎవరు ప్రార్థన చేసినా సంఘమంతటికి సప్లై అవుతుంది. ఇక్కడ ఎవరు పాట పాడినా ప్రభువుకి మహిమ, ఇది సంఘమంతటికి మహిమ వస్తుంది. అంత సంఘం అంతటికే. నేనే చేయాలి, నేనే ఉండాలి, ఈ కలహ బుద్ధి ఉండకూడదు. చెప్పుకుంటూ ఉంటారు, నా చెవిని పడతా ఉంటాయి, ఒక్కొక్కటి నా చెవిని పడతా ఉంటాయి. మూతిరిసేవాళ్ళు, ముక్కులు ఇరిసేవాళ్ళు, వీళ్ళు ఏమి క్రైస్తవులు అండి, సిగ్గులేని క్రైస్తవులు. ఎందుకు మందిరానికి వస్తారు? ఎవరు రమ్మన్నాడు? ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న బ్రతుకులు బాగు చేసుకోకపోతే, ఆలోచనలు బాగు చేసుకోకపోతే నువ్వెందుకు రావటం? ఒకసారి ఆలోచించు. స్వార్థాన్ని విడిచిపెట్టాడు. మీ సొంత పనులన్నీ మాత్రమే కాకుండా దేవుని పనులు చేయండి. మీ కుటుంబము మీరు తినటానికే కాకుండా దేవుని సంఘాన్ని కూడా పోషించండి. దేవుడిచ్చిన దానిలో దేవుని భాగం దేవునికి ఇవ్వండి. అవునా? ఈ దశమ భాగాల మీద బాగా గందరగోళం అవుతుంది. ఒక ఆయన అడిగాడంట, ఆయన్నే దైవజనుడిని, దశమ భాగం ఎవరికి ఇవ్వాలి అని. ఎవరికి ఎందుకయ్యా, హైదరాబాద్ పంపించండి అన్నా అంటే. దాన్ని ఏమంటారు? తెర మీద వాక్యం వింటారు కదా, హైదరాబాద్ పంపించేసేయండి అన్నా. అందరూ హైదరాబాద్ పంపించేయండి. ఆయనకి కోట్లు కూడగట్టండి. చూడండి, కొంతమంది సేవకులు, ఈ డిజిటల్ సేవకులు ఉన్నారే, వాళ్ళు మిమ్మల్ని ఎంత ఆకర్షిస్తారో. వాడు సత్యాన్ని చెప్పడు, మిమ్మల్ని మాయ చేసే మాటలు చెప్తాడు. మీరు ఆకర్షణ, అటే ఆకర్షణ. ఏమండి, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు రాజమండ్రిలో, మంచి పేరున్న దైవజనుడు. భార్యాభర్తలు సంవత్సరంలో కొన్ని దినాలు పిక్నిక్ వెళ్తారు పిల్లలంతా తీసుకొని. అక్కడ వాళ్ళ స్టైల్స్ చూడాలి. ఎవడో ఒకడు వాళ్ళు వేసే పోకిరి వేషాలన్నీ కూడా షూట్ చేసి యూట్యూబ్లో వదిలేశాడు. సినిమా యాక్టర్ లాగా భార్యాభర్తలు డ్యాన్సులు వేసుకుంటా ఆ నదుల పక్కన, ఆ పార్కుల్లో వారు చేస్తున్న ఎంజాయ్, దాన్ని ఏమంటారు, లోక సంబంధమైన కోరికలను, ఆ ముచ్చటలను తీర్చుకుంటున్నారు వాళ్ళు. చూడండి, దశమ భాగం అనేది మీ స్థానిక సంఘంలో మీ దైవజనుడు, మీకు సేవ చేస్తున్నవాడు, మీకోసం ప్రయాసపడుతున్న వానికే ఇవ్వాలి. ఈ దశమ భాగాన్ని చీల్చి ఆడు మా ఇంటికి వస్తున్నాడని ఆయనకు కొంచెం, వీళ్ళు మా ఇంటికి వస్తున్నారని ఈయనకు కొంచెం, ఆయన ఉత్తరం రాశాడని ఆయనకు కొంచెం, అలా ఇవ్వకూడదు. ఇస్తే ఈ దశమ భాగం ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలింది ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, అబ్జెక్షన్ ఏమీ లేదు. అంతేగాని దశమ భాగాన్ని చీల్చటానికి ఎవరికి హక్కు లేదు.
అర్థమైందా? అర్థమైందా? సరే, నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ విషయం చెప్తున్నాను. మనం దేవుని సంఘంలో ఒక క్రమం పాటించాలి. 5 రొట్టెలు 2 చేపలు పెట్టేటప్పుడు వీళ్ళందరికీ భోజనం పెట్టమన్నాడు కదా. భోజనం పెట్టేటప్పుడు ప్రభు అన్న మాట ఏమిటి? ఏమన్నాడు వాళ్ళకి పెట్టే ముందు? ఏమన్నాడు? పంక్తులుగా వారిని కూర్చోబెట్టమన్నాడు, లైన్గా కూర్చోబెట్టమన్నాడు, అంటే క్రమంగా కూర్చోబెట్టమన్నాడు. ఏమయ్యా మాకు ఆకలి అవుతుంది, మాకేదో పడేస్తే మేమేదో వెళ్ళిపోతాం కదా అనటానికి లేదు. వారందరినీ క్రమంగా కూర్చోబెట్టినప్పుడు తర్వాతే ఇచ్చాడు. అలాగే సంఘము ఎప్పుడు కూడా క్రమముగా ప్రవర్తించాలి. దేవుడు కోరుకునేది అదే. ఆ వెనకున్న వాళ్ళని ముందుకు రమ్మన్నాను అనుకో, వెనకోళ్ళ కోపం. పాస్టర్ గారు ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు, పాస్టర్ గారి మీద బాధ. అరే క్రమం అయ్యది. మీరు ముందుకొస్తే దేవుని మాటలు వింటారని అదొక క్రమం. ముందంతా ఖాళీలు ఉన్నాయి, వెనకెందుకు కూర్చున్నారు? ఇక్కడ ఖాళీగా ఉంచటం దైవజనుడికి ఇష్టం లేదు. ఈ కుర్చీలు ఖాళీగా ఉండటం చూడండి, ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి ముందు. ఈ కుర్చీల్ని మొదట ఫిలప్ చేయాలి, అది క్రమం. అది క్రమం. నువ్వు లేటుగా వచ్చినందువల్ల నేను ఎవరేమనరు. దేవుడు అంటాడు, ఏమన్నా దేవుడికి సమాధానం చెప్పుకోండి. ముందు కుర్చీని ఖాళీ చేయండి, లేటుగా వచ్చామని వెనక్కి కూర్చుంటే. సరే, వద్దాం విషయంలోకి వద్దాం. కనుక సంఘములో ఏమున్నారంట? అసూయ పరులు ఉన్నారు, కలహ బుద్ధి కలిగిన వారు ఉన్నారు, కొందరు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మంచి బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఈ మొత్తం కలగలిపి ఉన్నారు సంఘంలో. పౌలు అదే చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో. మీరందరూ, కొంతమంది ఏమో కలహ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో స్వార్థపరులు ఉన్నారు, కొంతమంది ఏమో మంచి బుద్ధి కలిగిన వారు ఉన్నారు, సోమరులు ఉన్నారు, స్వార్థప్రియులు ఉన్నారు, తర్వాత సమర్పణ కలిగిన వారు ఉన్నారు. సంఘంలో ఉన్నారు సోమరులు, తర్వాత స్వార్థపరులు. ప్రార్థన చేసినా అదే స్వార్థంతోనే ప్రార్థన చేస్తారు. తర్వాత సమర్పణ కలిగిన వారు. ఇలాంటి జీవితం ఉండాలి. అందుకని స్వార్థాన్ని పారదోలాలి, సోమరితనాన్ని వెళ్ళగొట్టాలి. ప్రభునందు ప్రియులారా, అసలు విషయానికి మనం రాకుండా ఇక్కడెక్కడే తిరుగుతున్నాం. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కనానీయులు అంటే ఏమని చెప్పాను? ధనాపేక్ష. దేవుడిచ్చిన ఇప్పుడుదా చెప్పింది అదే, దశమ భాగం గురించి చెప్పాను. నేను ఎక్కువగా ఈ దశమ భాగాల గురించి వీటి గురించి చెప్పడానికి నాకు అంత ఇష్టం ఉండదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్పాను. సందర్భం వచ్చింది కనుక చెప్పాను అంతవరకే. హల్లెలూయా. దాని గురించే చెప్పి ఒక దైవజనుడంట లెగిస్తే దశమ భాగాల గురించే చెప్తున్నాడు. ఎప్పుడు మా పాస్టర్ గారికి డబ్బుల సంగతి తప్పితే ఇంకేమి గుర్తురావని చెప్తాడు. ఆ పాస్టర్ గారిని ఒక ఆయన వచ్చి అడిగాడంట, ఏందా నువ్వు ఎప్పుడు దశమ భాగాల గురించేనా చెప్పేది, ఇంకేం చెప్పు అంటే, అరే మొదట నువ్వు దశమ భాగం ఏమయ్యా, తర్వాత చెప్తాను నీకు కావాల్సిందన్నా. సరే, ఈ టాపిక్ ఇంతతో ఆపుదాం. ముందు ధనాపేక్ష సమస్త కీడులకు మూలమా కాదా? ఏమండి, కనానీయులంటే ధనాపేక్ష ఈ సమస్త కీడులకు మూలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. దీనివల్ల భయంకరమైన ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు, దోపిడీలు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు
మూలం. కీడు, ఆ ఆపేక్ష నిన్ను కీడులోనికి నడిపిస్తుంది కానీ ఆశీర్వాదములోనికి నడిపించదు. కొందరు హత్యలు ధనం వల్లే కదండి. మధ్య పేపర్లో కాదు, యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. తండ్రిని చంపేశారు. కొంతమంది స్త్రీలు భర్తలను చంపేస్తున్నారు. కొంతమంది భర్తలు భార్యలను చంపేస్తున్నారు. ఇదివరకు ఎక్కువగా భర్తలు భార్యలను చంపేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువైపోయిందండి. ఏందది? భార్యలు భర్తలను చంపటం ఎక్కువైపోయింది. ఇవన్నీ ధనాపేక్షే. ధనమే ముఖ్యం. చాలా మందికి ఆస్తులే ఆస్తులే ఆస్తులే. నీ ఆస్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నీ ఎన్డీఏ కానీ, నీ బంగారమే కానీ, నీ ఉగ్రత దినమునది నిన్ను కాపాడదు. కొంతమందికి బంగారం మీద మోజు, వెండి మీద మోజు, ధనం ధనం ధనం. అరే నీ ధనము ఈ లోకం వరకే కదా, అది నిన్ను పరలోకానికి చేర్చదు. పరలోకమునికి చేర్చే ధనం ఇది. బైబుల్ ఇది సంపాదించుకోవాలి. అర్థమైందా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. రాజైన ఆహాబు ఒక ద్రాక్ష తోట కోసం నాబోతును చంపించేశాడు. హత్య. ఆస్తిని ఆక్రమించుకోవటం కోసం అక్కడ హత్య జరిగింది. చివరికి ఏమైపోయింది? నాబోతు రక్తము ఎక్కడైతే కారిందో అక్కడే ఆహాబు యొక్క రక్తము కూడా కుక్కలు నాగుతాయని దేవుడు చెప్పాడు. అలాగే నాకే. నాబోతును చంపిన తర్వాత ఆహాబు ఉన్నాడా? ఆహాబు కూడా చంపబడ్డాడు. మరి ఇప్పుడు ఈ ద్రాక్ష తోటని ఎవరు అనుభవిస్తారు? ఈ ఆస్తిని ఎవరు అనుభవిస్తారు? ఆ పొలాలను ఎవరు అనుభవిస్తారు? అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏంటి లాభం? చచ్చిపోతే ఏం లాభం? చచ్చిపోతే ఏం లాభం? క్రీస్తు కొరకు బ్రతికిన వారికి లాభం పరలోకం. క్రీస్తు కొరకు బ్రతికిన వారికే పరలోకం. నీ కొరకు నువ్వు బ్రతికితే, నీ కుటుంబం కొరకు నువ్వు వెళ్తే, నా బిడ్డల కోసం నేను బ్రతుకుతున్నాను అంటారు ఒక్కొక్కరు. రేపు ఆ బిడ్డే నీకు శాపం అయిపోతాడు. అందరికి కాదు, కొందరి సంగతి చెప్తున్నా. ఒక యూట్యూబ్లో ఒక కథ చూశాను. ఒక ముసలం అంట సంచి సర్దుకొని వృద్ధాశ్రయం ముందు కూర్చుందంట. కూర్చుంటే అడుగుతారు, ఏందమ్మా కూర్చున్నావు అంటే, మా అబ్బాయి వస్తున్నాడు నా కోసం, నన్ను తీసుకెళ్తాడు, అందుకనే నేను రెడీ అయ్యానంటున్నాను. ఆ వృద్ధాశ్రయం యొక్క యజమానుడు చెప్తున్నాడు, ఈమె ప్రతిరోజు ఇలాగే కూర్చుంటది, తన కొడుకు వస్తాడు తీసుకెళ్తాడు అనే ఆశ, ఆ ఆశతోనే కూర్చుంటుందేడా. వాళ్ళ కొడుకు రాడు, ఈమెను తీసుకెళ్తాడు. ఒక్కడే కొడుకంట ఆమెకి. ఎంతో భార్యాభర్తలు కష్టపడి సమకూర్చి ఆస్తినిచ్చి కూడగట్టి ఇల్లిచ్చి ఆస్తులన్నీ ఇచ్చారు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి భార్యాభర్తల ఆ కోడలికి కొడుక్కి ఎక్కువైపోయింది. ఒకరోజు ఊరు వెళ్దామని చెప్పి తల్లిని తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చి బ్రతికి లైఫ్ టైం ఫీజు కట్టేశాడంట కొడుకు. ఆమె బతుకున్నంత కాలం ఆ ఫీజు కట్టేసి వెళ్ళిపోయాడంట. ఆయన చెప్తున్నాడు, ఈమె లైఫ్ టైం ఫీజు కట్టేశాడండి, ఇక కొడుకు రాడు. ఎంత వాళ్ళ కోసం. నీకేంటి లాభం నువ్వు చచ్చిపోతే?
నువ్వు చచ్చిపోతే నీ అనుకున్న వాళ్ళకి లాభం, నీ ఆస్తులు అనుభవిస్తారు, నేను గుర్తు కూడా చేసుకోరు. కనీసం నువ్వు చచ్చిపోయిన రోజు కానీ పుట్టినరోజు కానీ కొన్ని 4 యాపిల్ కాయలు కూడా పంచరు. మళ్ళీ అది ఖర్చు దండగా ఎందుకు? చచ్చింది ఎడిదిరిగి చచ్చింది కదా, చచ్చినోడు ఎడిదిరిగి చచ్చాడు కదా. కానీ ఇక్కడ అంటాడు, పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నీకు లాభంగా ఉందా నీ మరణం? మన మరణం మనకు లాభంగా ఉండాలి. నేను నా శరీరము చీకిపోయినను నేను నా ప్రభు దగ్గర ఉంటాను. ఆయన నా కన్నులారా నేను చూస్తానంట. ఆయనకి లాభం ఏంటి? మరణము లాభం, మరణము లాభం. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా గమనిద్దాం. ఆకాను డబ్బును ఆశించి, అంటే బంగారాన్ని ఆశించి, మంచి వస్త్రాలు, సీనాయి వస్త్రాలను ఆశించి, సీనారు వస్త్రాలను ఆశించి గుడారంలో తెచ్చుకొని మరణ శిక్ష పొందాడు. ఆ బంగారం అతన్ని కాపాడలేదే, ఆ సీనారు వస్త్రాలు అతన్ని కాపాడలేదే. గాజీ నయమాని యొక్క ఆ అన్య సంపాదనను ఆశించి దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. అర్థమైందా? ఆహాబు చూడండి, నాబోతు యొక్క ఆస్తిని ఆశించి శాపము తెచ్చుకొని అతని రక్తము కుక్కలు నాకిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏది? ఇలాగ ఎందరినో మనం బైబిల్లో చెప్పుకోవచ్చు, ఎందరినో చెప్పుకోవచ్చు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏది లాభం? సంతుష్టికరమైన దైవ భక్తి. నీకు లాభం ఏమిటి అంటే దైవ భక్తి. అది సంతుష్టికరమైన, సరిపోయిన, సంపూర్ణమైన దైవ భక్తి. అరాకొర కాదు, ఏదో కాసేపు ఒకడు వెళ్తా ఉంటాడు, చర్చి కనపడంగానే ఇట్లిట్ అంటాడు, లేకపోతే ఏదైనా హిందూ దేవాలయం కనపడితే ఇట్లిట్ అంటాడు. అది భక్తి? సంతుష్టికరమైన దైవ భక్తి కావాలి. సంపూర్ణంగా నువ్వు ప్రభువును జీవించాలి. వాక్యము చేత నువ్వు కడగబడాలి. ఉతక స్నానము చేయాలి వాక్యములో. ఒక్కొక్కసారి వాక్యం, ఇంటికి వెళ్తే అసలు వాక్యమే లేదు. క్రైస్తవులు ఆదివారం నాడు ఉన్నట్లుగా మిగిలిన రోజుల్లో ఉంటారా? ఉండరు. ఈ భక్తి మెట్టు మిగిలిన రోజుల్లో ఉంటుందా? ఉండదు. సంతుష్టికరమైన దైవ భక్తి గొప్ప లాభ సాధక. సంతుష్టికరమైన దైవ భక్తి కావాలి. మీరు ఎప్పుడైనా ఊహించండి, ఎవడైనా చెప్తే మీరు నమ్మొద్దు. డబ్బు మన అవసరాలని, లోకములో బ్రతకటానికి కొంత అవసరం తీరుతుంది. డబ్బు ఆశీర్వాదం అని ఎవడైనా చెప్తే నమ్మొద్దు. బైబిల్లో ఎక్కడుందో చూపించమని. పాత నిబంధనలో అబ్రాహామును అది చూపిస్తారు. అది కాదు, యేసు ప్రభు ఎక్కడ చెప్పాడో చెప్పమని. అందుకనే డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే, మన కాళ్ళ కింద మాత్రమే ఉండాలి. మన నెత్తి మీద ఎక్కకూడదు డబ్బు. ఈ రోజున డబ్బు నెత్తి మీదకి ఎక్కుతుంది. కనుక ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఒక ఆయన యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ముగిస్తున్నాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మోకరించాడు. బోధకుడా, నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలంటే చెప్పాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అయితే నీకు ఒకటి పదంగా ఉంది, నీకున్నది అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే అతడు హృదయంలో ధనం ఉంది కనుక, అంటే దేవుని కన్నా ధనానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు కనుక అతడు
తిరిగి వెళ్ళిపోయాడు. హృదయంలో నొచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక భక్తి అనేది ప్రభు మీద ఆధారపడి జీవించేది. దేవుడు చెప్పాడు, నీ ప్రతి అవసరత తప్పకుండా ఆయన తీరుస్తాడు, అంతవరకే ఉండాలి. ధనం మీద మోజుపడి, ధనం మీద ఆశ కలిగి, ఆ ఆపేక్షతో నువ్వు బ్రతికితే నీవు దేవుని రాజ్యంలో ఉండలేవు. నువ్వు ఏమన్నాడు, కనానీయులను వెళ్ళగొట్టకపోతే ఈ దేశంలో నీవు ఉండవు. నేను నిన్ను చూడను, వాళ్ళకేసిన శిక్ష నీకు వేస్తాను ఇశ్రాయేలులారా అన్నాడు. అలాగే దీనివలన మనం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుని రాజ్యములో దేవుడు మనకి అనంతమైనవి దాచి ఉంచాడు. నమ్మాలి. మన గృహాలు వజ్ర వైడూర్యాలతో నింపబడిన గృహాలు. 12 గుమ్మాల పట్టణములో మనం ఉంటాం. అక్కడ బంగారు వీధులు, బంగారము మన కాలు కింద ఉంటది. బంగారాన్ని మనం తొక్కుతాం. ఇక్కడేమో బంగారం మనం తొక్కుద్ది, ఇక్కడ కానీ పరలోకములో బంగారాన్ని మనము తొక్కుతాం. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అలాగని బంగారం నేను మీ అన్ని తీసి నాకు ఇవ్వమని అంటలా, నేను ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. అక్కడ సంగతి చెప్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ కనానీయులను మనం వెళ్ళగొట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత హిత్తీయులు, తర్వాత మాట్లాడదాం. చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ, హిత్తీయులు అంటే ఎవరు, అమోరీలు అంటే ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అశోక్, వందనాలు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్ల, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుణ్ణి కాక ఇక దేన్ని ప్రేమించినా అది వ్యభిచారం అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిద్దాం. మన పనులు చేసుకోవాలి, కానీ దేవుని పనిని కూడా మనం చూద్దాం. దేవుని మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన.